నగరాల సామాజిక వర్గం ఆరాధ్య దైవం పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో కార్మికుల జీవన స్థితిగతులను మార్చిన మాజీ శాసనసభ్యులు పోతిన చిన్న కాంస్య విగ్రహాన్ని పశ్చిమ నియోజకవర్గంలో రాజా హైస్కూల్ వద్ద నిర్మించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని నగర మేయర్ భాగ్యలక్ష్మి చెప్పారు. పోతిన చిన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ విజయవాడ నగర మేయర్గా ఈ 5 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన పోతిన చిన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి నగరాలు పోతిన చిన్న అభిమానులు ప్రత్యేకంగా రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నగరాల సంక్షేమం కోసం, కార్మికుల అభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమించిన చిన్న ఆశయాల కోసం కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రేపు 14వ తారీఖున పోతిన చిన్న గారి విగ్రహ ఆవిష్కరణ అన్నది మా చిట్టినగర్ సెక్టర్ ఏదైతే శ్రీనివాస్ మహల్ దగ్గర రాజా హైస్కూల్ బయట ఆవరణలోన మన పోతిన చిన్న గారి విగ్రహం అన్నది ప్రతిష్ఠించడం జరుగుతుంది. పోతిన చిన్న గారు అంటే విజయవాడ నగరంకి సుపరిచితులైన ఆయన ఆధ్వర్యంలోన ఆయన ఎమ్మెల్యేగా చేసిన నాలుగు ఎంతో బడుగు బలహీన వర్గాలకి, కార్మికులకి అండగా నిలిచిన వ్యక్తి పోతిన చిన్న గారు. 14 ఏళ్ళు పోతిన చిన్న గారు ఆధ్వర్యంలో 14 ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో 14 సంఘాల్లో ఆయన మెంబర్గా ఉండి ఎన్నో కార్మికులకు, వేల మంది కార్మికులకు అండగా నిలిచిన వ్యక్తి పోతిన చిన్న గారు. ఎవరు ఏ పని మీద వచ్చినా కానీ లేదు కాదు అనకుండా రిక్షా ఎక్కి రిక్షాలో వెళ్ళి ఒక శాసనసభ్యునిగా రిక్షాలో వెళ్ళి మరీ పనులు చేసిన వ్యక్తి పోతిన చిన్న గారు. ఇంత ఘన చరిత్ర కలిగిన చిన్న గారు 14 ఏళ్ల వయసులోనే ఆయన స్వతంత్ర సమరంలోన ఆయన కూడా పార్టిసిపేట్ చేసి మరుపిల్ల చిట్టి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా స్వతంత్ర సమరంలో పోరాటానికి దిగి 2 సార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తి పోతిన చిన్న గారు. ఎంతో ఆయన సాయశక్తుల విజయవాడ నగర అభివృద్ధికి, పశ్చిమ నియోజకవర్గ నగర అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడడం జరిగింది. పోతిన చిన్న గారు పుట్టిన అదే కులంలో నేను పుట్టడము నేను గర్వంగా భావిస్తున్నాను. మా పెద్దలు చిన్నగారు కానీ, పోతరాజు గారు కానీ, అలాగే చిట్టి గారు కానీ వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకొని ఈరోజు నేను అదే రాజకీయాల్లో కొనసాగడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు వేసిన రాజకీయ పాటలోనే ఈరోజు నేను ఆ కులంలో పుట్టి నడవడం అన్నది నాకు చాలా గర్వంగా ఉందని నేను తెలియజేసుకున్నాను. అందుకే మా కుల పెద్దలు, మా కుల సంఘాలు అన్నీ కలిపి మేము ఈరోజు మా యువజన సంఘంతో సహా అందరం కలిపి ఈరోజు మా చిన్నగారి విగ్రహాన్ని పెట్టుకొని మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, మాజీ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయన ఆధ్వర్యంలో చిన్నగారి విగ్రహానికి కూడా మేము అక్కడ స్థలాన్ని కేటాయించుకోవడం జరిగింది. ఆ స్థలంలో ఈరోజు 14వ తారీఖున మేము విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాం.